ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసిన. అమ్మో ఇలా స్టార్ట్ అవుతుందని అయితే అస్సలు అనుకోకూర్రి. ఇది ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి 15th వరకు అయితే అవుతుంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుంది కదా, ఎప్పుడు అయ్యేదైనా ఏ ముచ్చట అందరికైతే ఎరికే. ఇప్పుడు ఎగ్జిబిషన్ అయితే మొత్తం తయారవుతుంది, మొత్తం రెడీ చేస్తారు. లోపల సెటప్ అంతా కూడా మీకు చూపిస్తా. అయితే పిల్లలకు బాగా ఎగ్జిబిషన్ అంటే అబ్బా మమ్మీ ఎగ్జిబిషన్కి పోదాం అని ఏడిపిస్తారు కదా, అట్లా కాదు. ఇప్పుడు అందరు కూడా వచ్చి ఎగ్జిబిషన్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ, ఏవైనా తీసుకోవచ్చు. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది. అన్ని బ్రాండెడ్కి సంబంధించి అన్ని దుకాణాలు ఉంటాయి. 1050 దుకాణాలు అయితే ఇక్కడ పెడుతురంట. మరి 85 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా మంచిగా రూపుదిద్దుకుంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మంచిగా చేస్తారు గవర్నమెంట్, ఇది మంచిగా చేపడుతుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా వరకు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. ప్రతి ఐటెంని మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి పోయి చూస్తేనైతే బాగా రెడీ చేస్తారు. నేను అవి కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. అందరికీ నమస్తే అండి. ఇవాళ అయితే నేను ఎరికేనా అయితే ఎగ్జిబిషన్కి వచ్చిన. ఎగ్జిబిషన్ అంటే ఏం కనిపించలేదు అనుకున్నారు. ఇక ఎగ్జిబిషన్కి అయితే రెడీ చేస్తున్నారు. మన హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ బాగా తయారవుతుంది. ఇక మొత్తము ఇంటర్నేషనల్ మొత్తం అన్ని సామాన్లు దొరుకుతాయని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిసారి పెడతారు. మనకి ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు మంచి తక్కువ ధరకి. అటెనక మంచిగా లైటింగ్తో సెట్ చేయడానికి మంచిగా దుకాణాలు అయితే మంచిగా పెడుతున్నారు. ఇక మీరు చూడొచ్చు, ఆడ కూడా ఒక దుకాణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అంటే ఇది మామూలుగా ఉండదు. మంచిగా అందంగా రెడీ చేస్తారు. లైటింగ్స్ సెట్టింగ్స్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అసలు ఏం చేద్దాము, ఎట్లా కొనుక్కుందామని అందరికీ అర్థమవుతుంది. అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఏ వస్తువులు ఏడు ఉంటాయి ఏం కథ అనేది తెలియదు. ఒక్కొక్క దుకాణం పోతే ఒకటి దొరకదు, ఇంకో దుకాణం పోతే ఇంకోటి దొరకదు. ఈ ఎగ్జిబిషన్కి వస్తే ఏమైతే మొత్తం తిరిగి అన్నీ ఇన్నే కొనుక్కోవచ్చు. బట్టలు అన్నీ మన ఆడవాళ్ళకి సంబంధించినవి అయితే మొత్తం ఇన్నే దొరుకుతాయి. గాజులు, కమ్మలు, క్లిప్పులు, ఇక ఏవన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎగ్జిబిషన్ అయితే తయారు కానికి సిద్ధంగా ఉంది. ఇంకేం లేదు. ఎగ్జిబిషన్ అయితే జనవరి 1 నుంచి అయితే ఫిబ్రవరి 15వ తారీఖు దాకా ఉండేటట్టు అనిపిస్తుంది, అది చెప్తున్నారు కూడా. ఇక ఆ దినాలల్లో వచ్చి మొత్తం తిరుగురి. ఎగ్జిబిషన్ మొత్తం తయారవుతుంది. మంచిగా లైటింగ్స్ వేసి, ఇక అన్నలు చూడురు చెక్కలతోని మొత్తం ఫిట్టింగ్ చేసి మంచిగా వేస్తారు. నిజంగా ఇది ఒక ఉపాధి అని చెప్పచ్చు గవర్నమెంట్ నిజంగా ఎగ్జిబిషన్ పెట్టడము. ఎందుకంటే ఎంతోమందికి పని కల్పిస్తుంది, ఎంతోమందికి జీవన ఆధారం అవుతుంది. ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన కాస్మెటిక్స్ కానీ బట్టలు కానీ ఏవైనా ఇక్కడ అమ్ముకునేందుకు మంచిగా ఉంటుంది. అంటే హైదరాబాద్ మొత్తంలో రావచ్చు, వేరే గ్రామాల నుంచి రావచ్చు. తెలిసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందని తెలుసు కదా, అందుకే ఇక్కడ మళ్ళీ ఆడుకొని కూడా అన్నీ ఉంటాయి. పిల్ల జల్ల అందరు రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేయండి ఎగ్జిబిషన్ని. చూసిరు కానీ మొత్తం అయితే మంచిగా పెళ్లికైతే ముస్తాబు చేసినట్టయితే వేస్తుర్రు. మొత్తం అన్ని కట్టెలు వేసి మంచిగా డిజైన్తోని ప్రతి ఒక్క చోట అయితే మంచిగా వేస్తున్నారు. వాళ్ళకి నిజంగా మొక్కాలి, ఎంత టాలెంట్. మొత్తం పందిరి అద్దినట్టుగా అద్దుతున్నారు. చూసిరు కదా డిజైన్స్ ఎట్లున్నాయి. ఇక మొత్తం సిద్ధమైనాక ఎంత బాగుంటుందో ఇక మంచిగా అనిపిస్తుంది, చూసేయండి.